హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఐపీఎల్ టీమ్ వైస్ అనాలిసిస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టీం పంజాబ్ కింగ్స్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అంత ఇంప్రెసివ్ టీం అయితే కాదు. అలాగే వీళ్ళు ఎప్పుడు ఒక టీంతో స్టిక్ అన్న అయ్యి ఉండరు. మినీ ఆప్షన్ అయినా మెగా ఆప్షన్ అయినా టీం మొత్తాన్ని రీసెట్ చేస్తారు. కెప్టెన్స్ని కోచెస్ని కూడా ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటారు. కానీ ఈ టీం ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒక విషయంలో మాత్రం కన్సిస్టెంట్గా ఉంది. అదే ఎంటర్టైనింగ్ టీం. ఎందుకంటే వీళ్ళు గెలిచిన మ్యాచెస్ పక్కన పెడితే ఓడిపోయిన మ్యాచెస్ కూడా చాలా క్లోజ్గా మంచి ఫైట్ ఇచ్చి ఓడిపోతారు. సో ఓవరాల్గా చూస్తే పంజాబ్ కింగ్స్ హిస్టరీలో పర్ఫార్మెన్స్ అంత గ్రేట్గా లేదని చెప్పొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ వీళ్ళు రికీ పాంటింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ కాంబోని తీసుకున్నప్పుడు టీం రైట్ పాత్లోకి వచ్చిందని అనిపించింది. హిస్టరీ చూస్తే జరిగిన 18 సీజన్స్లో జస్ట్ 3 times మాత్రం ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యారు. ఆ 3 timesలో 2 times రన్నర్ అప్ అయ్యారు. కానీ కప్ మాత్రం ఒకసారి కూడా గెలలేదు. అండ్ ఈ సీజన్కి వస్తే లాస్ట్ ఇయర్ టీంలో ఉన్న కోర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అలాగే బెస్ట్ కెప్టెన్ అండ్ బెస్ట్ కోచ్ కూడా ఉన్నారు. అందుకే ఈసారి పంజాబ్ కింగ్స్ ఒక్కడుగు ముందుకు వేసి ఫస్ట్ మెయిన్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు షెడ్యూల్ చూస్తే March 31 వీళ్ళు టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. 31st మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో ముల్లన్పూర్లో అంటే పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. 3rd ఏప్రిల్ చెన్నై సూపర్ కింగ్స్తో చెన్నైలో ఆడుతున్నారు. 6th ఏప్రిల్ కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతాలో ఆడుతున్నారు. అండ్ ఫైనల్గా 11th ఏప్రిల్ సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్లో ఆడుతున్నారు. లాస్ట్ సీజన్లో ఫస్ట్ హాఫ్లో పంజాబ్ కింగ్స్ బెస్ట్ టీమ్స్లో ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే టీంలో యంగ్స్టర్స్, స్ట్రాంగ్ ఇండియన్ కోర్ మరియు ఆల్రౌండ్ ఆప్షన్స్ అన్ని బాక్సెస్ టిక్ చేసింది. అందుకే ఇయర్ కూడా పంజాబ్ ఫ్యాన్స్ అదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవ్వాలని కోరుకుంటారు. స్క్వాడ్ని లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే అంత పెద్ద చేంజెస్ ఏం జరగలేదు. ఎందుకంటే టీం లాస్ట్ ఇయర్ పర్ఫెక్ట్ ఫిట్ అయింది. అందుకే ఎక్స్ట్రా ప్లేయర్స్ కోసం వెళ్లకుండా జస్ట్ 3-4 ప్లేయర్స్ మాత్రమే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ యొక్క స్క్వాడ్ చూస్తే బ్యాటర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, ప్రియాంశార్య, పైలా అవినాష్, హర్నర్ సింగ్. బ్యాటింగ్ సెక్షన్లో అందరూ టాలెంటెడ్ ప్లేయర్సే. అండ్ చాలామంది ప్లేయర్స్ కరెంట్ ఫామ్ కూడా బాగానే ఉంది. అండ్ వికెట్ కీపర్ సెక్షన్లో ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ విష్ణు వినోద్ ఇద్దరు అగ్రెసివ్ వికెట్ కీపర్స్. ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే ఐపీఎల్లో అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పంజాబ్ కింగ్స్ కోసం మంచి నాక్స్ ఆడుతూనే ఉన్నాడు. ఆల్రౌండర్ సెక్షన్లో మార్కో ఎన్సన్, మార్కస్ స్టోయినిస్, ముషీర్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జై, సురియాన్ షెడ్జే, మిచెల్ ఓవెన్, కాపర్ కాన్లీ. టీంలో ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ బదులు ఈసారి కాపర్ కాన్లీని తీసుకున్నారు. రీసెంట్ ఫామ్ అంత గ్రేట్ కాకపోయినా టెక్నిక్ స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్. ఇండియన్ పిచ్చెస్లో ఎలా అడాప్ట్ అవుతాడు అనేది చూడాలి. ఇన్ బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాగూర్, జేవియర్ బ్యాట్లెట్, లోకే ఫర్గ్యూసన్, యుజ్వేందర్ చహల్, హర్ప్రీత్ బ్రార్, బెన్ వార్షియస్, ప్రవీణ్ డుబే అండ్ విశాల్ నిషాద్. బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కొత్త ప్లేయర్స్లో బెన్ వార్షియస్ అండ్ విశాల్ నిషాద్ ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్. బెన్ వార్షియస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మంచి హైట్ ఉంది. న్యూ బాల్ మరియు డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయగలడు. బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. విశాల్ నిషాద్ లెగ్ స్పిన్నర్, అటాకింగ్ బౌలర్. స్టాట్స్లో వికెట్స్ అంత ఎక్కువ లేవు కానీ మంచి వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా స్క్వాడ్ స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ టీమ్ లాగే ఉంది. అండ్ ఇప్పుడు ప్రాబుల్ ప్లేయింగ్ ఇలెవెన్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ఓపెనర్స్గా ప్రియాంశార్య అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్, అండ్ ఇన్నర్ 3లో మిచెల్ ఓవెన్, అండ్ తర్వాత శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో ఎన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, జేవియర్ బ్యాట్లెట్. ఇంపాక్ట్ ప్లేయర్గా చాహల్ లేదా వైశాఖ్ విజయ్ కుమార్ ఆడొచ్చు. ఈ 11తో మ్యాక్సిమం మ్యాచెస్కి వెళ్ళొచ్చు అని నా ఒపీనియన్. లాస్ట్ టైం ఇంగ్లీష్ క్విక్ నాక్స్ ఆడిన రోల్ ఈసారి మిచెల్ ఓవెన్ తీసుకోవచ్చు. ఫెర్గ్యూసన్ ఇనిషియల్ మ్యాచెస్లో ఆడకపోవచ్చు. అందుకే బ్యాట్లెట్ బెటర్ ఆప్షన్. అండ్ పంజాబ్ కింగ్స్ ఒక స్ట్రెంగ్స్ విషయానికి వస్తే నంబర్ 9 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. అండ్ యంగ్ ఇండియన్ టాలెంట్. సో ఇండియన్ కోర్ అయితే స్ట్రాంగ్గా ఉంది. మెయిన్గా పంజాబ్ కోర్గా ఎక్కువగా ఉంది. అండ్ మల్టిపుల్ ఆల్రౌండింగ్ ఆప్షన్స్. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే ప్రియాంశార్య ఫామ్ ప్రియాంశార్య డొమెస్టిక్లో ఈ మధ్య అంత గ్రేట్ ఫామ్ అయితే లేడు. అండ్ డెత్ బౌలింగ్లో మార్కో ఎన్సన్ మీద అన్ని ఆశలు పెట్టుకోవచ్చా అంటే కొద్దిగా డౌట్ అనే చెప్పొచ్చు. ఈ ప్లేయర్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పటికీ ప్రభ్సిమ్రన్ సింగ్ నేను కీ ప్లేయర్ అనుకుంటున్నా. ఎందుకంటే తను కన్సిస్టెంట్ పర్ఫార్మర్. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పంజాబ్తోనే ఉన్నాడు. అండ్ మంచి నాక్స్ ఆడుతున్నాడు. అండ్ లోకల్ పిచ్చెస్ మీద కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ బెంచ్ స్ట్రెంత్ విషయానికి వస్తే కాపర్ కానలీ, ఒమర్జై, యష్ ఠాగూర్ లాంటి యంగ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. కానీ స్పిన్ డిపార్ట్మెంట్లో విశాల్ నిషాద్ ఒకటే ప్రాపర్ స్పిన్ ఆప్షన్. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ ఫార్మ్ని రిపీట్ చేస్తే ఈసారి కూడా ఖచ్చితంగా టాప్ 4లో ఉంటారు. టీంలో క్యాపబిలిటీ, కెప్టెన్, కోచ్ మరియు ప్లేయర్స్ అందరూ పాజిటివ్గా ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? పంజాబ్ కింగ్స్ సీజన్ కూడా లాస్ట్ ఇయర్ లాగా ఇంప్రెసివ్గా ఆడతారా లేదా ఫెయిల్ అవుతారా? మీ ఒపీనియన్ కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.